అస్మద్గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. పరమేశ్వరుని దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. కార్తీక మాసంలో పొరపాటును కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని ఒక 6 ముఖ్యమైన పనులు ఉన్నాయి. అవేంటంటే మొట్టమొదటి మీ అందరికీ తెలిసిందే. మొట్టమొదటిది ఉల్లి, వెల్లుల్లి తినకూడదు, మద్యము, మాంసాహారానికి దూరంగా ఉండాలి అన్న విషయం. రెండోది ఏంటంటే ఎట్టి పరిస్థితులలోనూ కూడా ప్రదోష వేళ నిద్రించకూడదు. అనారోగ్య కారణాలతో ఉన్న వాళ్ళు తప్పితే, ముసలి వాళ్ళు తప్పితే, చంటి పిల్లలు తప్పితే ఇంకెవ్వరూ కూడా ప్రదోష వేళ నిద్రించకూడదు. వీలైతే వాళ్ళని కూడా లేపి కూర్చోబెట్టండి ఆ సమయంలో. కార్తీక మాసంలో ఎలాంటి పరిస్థితులలోనూ ప్రదోష వేళ భార్యాభర్తలు శృంగారం చేయకూడదు. అలాగే ఉపవాసాలు ఉన్నప్పుడు కానీ, పూజలు వ్రతాలు చేసుకుంటున్నప్పుడు కానీ, అటువంటి సమయాలలో కొన్ని నియమాలు పాటించాలి. బ్రహ్మచర్యం పాటించాలి. వీలైతే నేల మీద పడుకోవడం చాలా అవసరం కూడా. అయితే అటువంటప్పుడు ఎక్కువ ఫలితం కలుగుతుంది. అలాగే కార్తీక మాసంలో ప్రదోష వేళ ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళండి. కార్తీక మాసంలో శివకేశవులకి అభేదాన్ని చూపండి. అంతేగాని శివకేశవుల మధ్య భేదాన్ని మాత్రం పాటించకండి. శివుడు వేరు, విష్ణువు వేరు కాదు. శివశ్చ హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ అంటుంది శాస్త్రం. కాబట్టి శివకేశవులు అభేదులు, ఇద్దరు ఒకటే అని గుర్తుపెట్టుకోండి. పొరపాటును కూడా కార్తీక మాసంలో ఆదివారం నాడు తలకి నూనె పెట్టుకోవడం కానీ, అలాగే కొబ్బరికాయ, ఉసిరికాయ తినడం కానీ అస్సలు చెయ్యొద్దు. మరీ ముఖ్యంగా కార్తీక మాసం ఏ మాసంలోనూ కూడా ఆదివారం నాడు ఉసిరికాయ అస్సలు తినకూడదు అంటుంది శాస్త్రం. అలాగే కార్తీక మాసంలో తులసి దళాలు కానీ, బిల్వ దళాలు కానీ, అంటే మారేడు దళాలు అంటాం కదా, అవి కానీ, ఉసిరికా దళాలు కానీ ఇవేవి కూడా ప్రదోష వేళ కొయ్యకూడదు. మీరు కొయ్యవలసి వస్తే కాస్త పగటిపూట ఉదయం పూటే కొయ్యండి. అది కూడా వాటి అనుమతి తీసుకుని అవి అనుమతి ఇచ్చినట్టుగా భావించి అప్పుడు కోసుకోండి. ఉసిరి కొమ్మను కార్తీక మాసంలో ఎట్టి పరిస్థితిలోనూ విరవకూడదు. మరీ ముఖ్యంగా క్షీరాబ్ది ద్వాదశి పూజకి ఉసిరి కొమ్మల్ని విరిచేస్తూ ఉంటారు. మీరు చేసిన పూజ అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరైపోతుంది. ఉసిరి కొమ్మని కాదు, ఏ దేవతా వృక్షం యొక్క కొమ్మని కూడా విరవకూడదు. అది గుర్తుపెట్టుకోండి. మరీ ముఖ్యంగా నెల మొత్తము కూడా మీరు తల స్నానాలు చేయలేని వాళ్ళు, ఉపవాసాలు ఉండలేని వాళ్ళు కనీసం కొన్ని ముఖ్యమైనటువంటి రోజులలో ఉపవాసం ఉండండి. ఆ ఉపవాసం రోజు నియమాలు ఖచ్చితంగా పాటించండి. లోకా సమస్త సుఖినో భవంతు.